థ్యాంక్ యూ వెరీ మచ్. యుద్ధం జరగడానికి ముందు గంట కొడతారు. ఆ గంట కొట్టే బాధ్యతని పత్రికారు నాకు ఇచ్చారు. ఈసారి తెలంగాణలో ముందుగా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఆ ఎలక్షన్లకి బజారా వాయించడం కోసం ఆ పత్రికారి సమాధి దగ్గర నేను ధ్యానం చేస్తుంటే ఇది నీ బాధ్యత అని చెప్పారు. ఆ బాధ్యత ప్రకారం నేను ఆ పని చేశాను. ఆ తర్వాత ఎంతోమంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అది అద్భుతంగా సక్సెస్ అవ్వడానికి కారణం ఎంతోమంది శక్తి దాని ముందు ఉంది. ఆల్రెడీ దాని వెనక రాఘవరావు గారు ఈరోజు ఇక్కడ ఉన్నారు. మరి అలాంటి సీనియర్ మాస్టర్స్ ఎంతోమంది వారి యొక్క శక్తి దాదాపు 25 సంవత్సరాల నుంచి వారి సేవలు ఎంతోమంది దాని వెనక ఉండి ఈరోజు వరకు దాన్ని పునాదులు పటిష్టంగా వేశారు. కాబట్టే మరి ఈరోజు ఇంతమంది ఇక్కడ రావడానికి కారణం వాళ్ళు వేసిన గొడుగు, ఆ గొడుగు నీడలో మనం పనిచేస్తున్నాం. ఈరోజు మనల్ని టచ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో అవమానాలు పొందారు, ఎంతోమంది ద్వారా ఎన్నో మాటలు పడి ఉండొచ్చు, వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలకి మరి ఓర్చి వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి ఈరోజు మనం చేసే పనులన్నీ చాలా ఈజీగా సునాయాసంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ మన గొప్పేం లేదు, వాళ్ళు ముందు ఉండబట్టే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనం కృతజ్ఞులమే. మనం ఆ కృతజ్ఞత వాళ్ళపైన చూపించాలి. వాళ్ళ యొక్క మరి గైడెన్స్లోనే మనం ముందుకెళ్తాం భవిష్యత్తు రోజుల్లో కూడా. అలాగే మరి ఈరోజు కొన్ని ప్రాంతాల్లో కొన్ని కారణాల వల్ల మరి అక్కడ నామినేషన్లు వేయొద్దని ఇట్లాంటి కారణాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే సీనియర్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళు పత్రిజీ ఆయా సందర్భాల్లో ఎలా ఆలోచిస్తారో మీరు కూడా అలాగే ఆలోచించాలని వాళ్ళకి ఇక్కడి నుంచే నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఆ పత్రికారిలాగా ఆలోచించి గైడ్ చేయండి. మేము 100% మేము ముందు మీ యొక్క గౌరవాన్ని మేము కాపాడుకుంటూ దీన్ని భవిష్యత్తు రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మరి యథా రాజా తదా ప్రజ పూర్వం, ఇప్పుడు యథా ప్రజ తదా రాజా. శ్రీకృష్ణ భగవానుడు మరి యుద్ధం ద్వారా ఆ ధర్మస్థాపన చేశాడు. ఎన్నో సంవత్సరాలు దాదాపు 95 సంవత్సరాలు పోరాడితే ధర్మం స్థాపించబడింది. అందుకేనేమో పత్రికారు 2095 వరకు ఈ భూమి మొత్తం కూడా ఆ ధర్మస్థాపన సత్యమంతా కూడా పరిపాలించబడుతుంది అని అంత సుదీర్ఘమైనటువంటి సమయం మనకిచ్చారు. కాబట్టి ఉన్న సమయంలో మరి రాముడు రామరాజ్యాన్ని స్థాపించాడు. మరి ఈరోజు అధికారుల చేతిలో లేదు, ప్రజల చేతిలో ఉంది. కాబట్టి ప్రజల్ని మనం చైతన్యవంతులు చేయాలి, ప్రజలందరినీ రాముడిగా తీర్చిదిద్దాలి. అది పిరమిడ్ మాస్టర్స్గా మన బాధ్యత. కాబట్టి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ప్రతి వ్యక్తికి ధ్యానాన్ని, శాకాహారాన్ని ప్రబోధిస్తూ వారిని రాముళ్ళుగా తయారు చేస్తే రామరాజ్య స్థాపన జరుగుతుంది. కాబట్టి ఈ ఆంతర్యాన్ని గ్రహించేది కేవలం నిలబడ్డ వాళ్ళది మాత్రమే కాదు. ఈరోజు మన ఓటు విలువ ఒక 500కో 1000 రూపాయలకో సారా ప్యాకెట్కో లేకపోతే వాళ్ళు ఓటు వేయించుకుంటున్నారు. కానీ మన ఓటు విలువ ఒక ఎమ్మెల్యే 10,000 ఇస్తే కానీ మన ఓటుకి వాల్యూ వచ్చింది. కాబట్టి ఈ 10,000 ఎవరివ్వాలి అంటే నిలబడ్డ వాళ్ళు కాదు, మనమే ఎదురు డబ్బులు ఇచ్చి ఆ 10,000 మనం పూర్తి చేసి వాళ్ళని నిలబెట్టుకోవాలి. అలాగే ఆ నియోజకవర్గం 2 లక్షలు 3 లక్షలు మందికి పాంప్లెట్లు అందజేయాలి అంటే కనీసం ఒక 50,000 పాంప్లెట్లైనా మనం ఒక నియోజకవర్గానికి పరిపూర్ణంగా, అది ఒక వ్యక్తితో సాధ్యం కాదు. మనం అందరం కలిస్తే అది సునాయాసంగా చేయగలుగుతాం. కాబట్టి దానికి మన్ ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత. మనం అందరం కూడా మన ఓటుని మనం ఆ ధర్మస్థాపన జరగాలి అంటే, ఆ ధర్మం కాపాడబడాలి అంటే మనమందరం కూడా ఒక కృష్ణ రాయబారం, శ్రీకృష్ణుడు ఏదైతే అక్కడ చేశాడో అదే పని మనం చేయాలి. ప్రతి వ్యక్తికి ఈ శ్రీకృష్ణ రాయబారాన్ని మనం అందజేయాలి. మనం అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. మరి ఆ బాధ్యతతో అందరూ కలిసికట్టుగా ఒకే మాట, ఒకే ఆలోచనతో పనిచేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.